ధర్మస్థల పేరు కొద్ది రోజుల కిందట ఈవెన్ ఇప్పుడు కూడా దేశం మొత్తం కూడా మారుమోగిపోయింది. ఎప్పుడో కొంతకాలం క్రితం పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ చెప్పినటువంటి విషయాలతోటి మొత్తం అక్కడంతా చాలా జరిగిపోయింది అని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. సో తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలతో ఇదంతా కూడా ఏదో పెద్ద కాన్స్పిరసీ జరిగిందని చెప్పి ఈవెన్ డీకే శివకుమార్ గారు కూడా చెప్పినట్టుగా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలాగే కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ఇందులో ప్రధాన కాన్స్పిరేటర్గా చెబుతూ ఉన్నారు. అసలు ఏంటి సార్ ఇప్పుడు మొత్తం అదంతా ఏమీ లేదా, లేకపోతే అందులో కొన్ని మాత్రమే సత్యాలు వాస్తవాలు ఉన్నాయా? ఏంటి సార్ ఇది ధర్మస్థల మిస్టరీ? మొన్న కేరళలో నేను ఒక మలయాళం న్యూస్ ఛానల్లో డిబేట్లో ఉన్నాను ఇదే సబ్జెక్ట్ మీద. ఆ డిబేట్లో బీజేపీ వ్యతిరేకంగా ఒక ఆయన ఉన్నారు, కాంగ్రెస్ వైపున ఒక ఆయన ఉన్నారు, ఇంకోరేమో మునాఫ్ అని చెప్పి ఒకటి వచ్చాడు కేరళ నుంచి. దీనికన్నా ముందు కూడా ఒక ట్రాజడీ జరిగినప్పుడు ఈయన కనిపించింది. ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాడు, దానికి పాపులరైజ్ చేయడానికి ఆ ట్రాజడీ మొత్తం ఏం చెప్తారు ఎక్స్ప్లాయిట్ చేశాడు. దాని తర్వాత పట్టుబడ్డాడు, బయట నుంచి మళ్ళీ గాయమైపోయాడు, మళ్ళీ ఇప్పుడు దిగుతున్నాడు బయటకు. ఈ మన డిబేట్కి వచ్చి ఏమంటున్నా అంటే, ధర్మస్థలం మీకేం తెలియదు, అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. అప్పుడు మేము అడిగాం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధర్మస్థలం ఉందన్నారు. నేను ఇప్పుడే వచ్చానులే, మనకు నాకు అన్ని తెలుసు, మొత్తం తెలుసు, అక్కడ ఏం జరిగింది, బెల్టహాడీలో ఏం జరిగింది, మణిపాల్లో ఏం జరిగింది అదని చెప్పేసి. కానీ పాయింట్ బై పాయింట్ క్వశ్చన్ అడిగితే అసలు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఒకటి, మీకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ రాజు గారు, ఈ మనిషి మాస్క్డ్ మ్యాన్ వాళ్ళ మిసెస్ ఇప్పుడు వచ్చే ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, ఈయనకి అక్కడ ఈ డెడ్ బాడీకి సంబంధం ఏం లేదు, ఈయన బాత్రూమ్లు క్లీన్ చేస్తుంటే ధర్మస్థలలో, ఇది ఈయన పని ఉండే అక్కడ, దట్ ఈస్ వాట్ హిస్ జాబ్ వాస్ అని చెప్పి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లాంటి అక్కడ ఎందుకు జరుగుతుందంటే, అంటే ఒకటి ధర్మస్థల ఇస్ మన అందరికి తెలుసు హిందూ అని చెప్పొచ్చు, ఎస్, కానీ దే ఆర్ బేసిక్లీ దిగంబర్ జైన్స్. ఇంకోటి వీరేంద్ర హెగడే గారు మోదీ గారితో కొంచెం క్లోజ్ ఉందా అని చెప్పి చాలా మంది కర్ణాటకలో నచ్చదు, అక్కడ ఉన్న మఠాలకే నచ్చదు. దాని తర్వాత ఈ ఇస్లామైజేషన్ ఆఫ్ కర్ణాటక, ఎస్పెషలీ సదర్న్ కర్ణాటకలో చాలా జరుగుతుంది. మంగళాపురం నుంచి మ్యాంగ్లూర్ నుంచి మీరు చూస్తే షిమోగా వైపు దాకా, ఇంక్లూడింగ్ దక్షిణ కన్నడలో మణిపాల్ కానివ్వండి, ఉడుపి కానివ్వండి, బేకాల్, అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి. అట్లా మీరు వెళ్తూ మీరు కొట్టుకుంటూ పోతే పై దాకా గోకర్ణ దాకా మొత్తం కంప్లీట్ ఇస్లామైజేషన్ అయిపోతుంది. మనందరూ తెలుసు కర్ణాటకలో ఈ ఎస్డిపిఐ మన పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ లాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ టిప్పు సుల్తాన్ ని ఇప్పుడు జయంతి మళ్ళీ మొదలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. హిజాబ్ కాంట్రవర్సీ వస్తుంది, మీరు మర్చిపోకూడదు. దీంట్లో ఎక్కడ మీకు కర్ణాటక నుంచి ముస్లిమ్స్ కనిపించారు ఎక్కువ, వీళ్ళందరూ వచ్చింది కేరళ నుంచి. వీళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ధర్మస్థల లాంటి పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అప్పుడు రోజుకి 50,000 మందికి తిండి పెడతారు, అన్నదానం చేస్తారు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళేం చేయలేరు. ఇప్పుడు మీరు ఆ మ్యాప్ తీసి ధర్మస్థల పక్కన మాస్క్ అని కొట్టండి, 12 మాస్క్ వస్తుంది మీకు, మస్జిద్ వచ్చేస్తుంది పక్కన. ఒక టైంలో ఏం లేకుండా అక్కడ కూర్గ్కి వెళ్ళండి, కొడగు అనే ప్లేస్ లో బయట వాళ్ళు వచ్చి ల్యాండ్ కొనుక్కోకూడదు అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని మార్చేశారు. ఇప్పుడు కూర్గ్ లో ఆల్మోస్ట్ చాలా మంది ముస్లిమ్స్ వచ్చి సెటిల్ అయిపోయారు, అందరు కేరళ నుంచి. సో ఏం జరుగుతుందంటే, వీళ్ళ రిలీజియన్ కన్వర్షన్ మొదలు పెట్టాలంటే, వీళ్ళకు లవ్ జిహాద్ లాంటి నడిపేయాలంటే, ల్యాండ్ జిహాద్ లాంటి నడిపేయాలంటే, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు బ్లాక్ మనీతో ల్యాండ్ కొనుక్కుంటారు. వీళ్ళు గల్ఫ్ నుంచి వచ్చే మనీ ఉంటే హవాలాలో, దాంతో వీళ్ళు ల్యాండ్ కొనుక్కుంటారు, భూమి కొనుక్కుంటారు అక్కడ. దానికి ప్రాబ్లం ఈ మఠాలు. అది ఏ మఠం అయినా ఉండొచ్చు. కర్ణాటకలో మోస్ట్ ఆఫ్ ద మఠాలు వాళ్ళ మెడికల్ కాలేజ్ నడిపిస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తారు, స్కూల్ నడిపిస్తారు, కాలేజ్ నడిపిస్తారు, వీళ్ళు కూడా అంతే. కానీ అది ఒకటి మోదీ గారి ప్రాక్సిమిటీ వీరేంద్ర హెగడేకి. నెక్స్ట్, ఈయన ఇట్లాంటి రిలీజియన్ ఉన్నప్పుడు మనం అక్కడ ఏం చేయలేము, హిందువులు అందరు కలిసి ఉన్నారు, వీళ్ళని స్ప్లిట్ చేయాలి. ఇంకోటి మనం చూసే కాంట్రవర్సీ, అనన్య భట్ అని చెప్పి ఒక అమ్మాయి కనిపించట్లేదు, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. తర్వాత తెలిసింది అట్లా ఒక అమ్మాయే లేదు, ఆమె మణిపాల్లో చదవలేదు అసలు. ఆ మణిపాల్లో మెడికల్ కాలేజ్ అన్నారు మాదిరి. వాళ్ళ అమ్మగారేమో చేసిన అలిగేషన్ చేసిన మనిషి, ఆమెను ఏం చెప్పింది, నేను సిబిఐలో పనిచేస్తున్నా అని చెప్పింది. సిబిఐ వాళ్ళంటే మాది అసలు ఏం పనిచేయలేదు, ఎవరు పనిచేయలేదు ఇట్లాంటి మనిషి అని చెప్పి. అదంతా స్టోరీ అంతా ఒకటి తర్వాత ఒకటి మొత్తం పడిపోతుంది పక్కన. ఇప్పుడు రాజు గారు మీరు చెప్పినట్లు దీని కాన్స్పిరసీ ఎవరు నడిపించారు, దీన్ని ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు చేస్తున్నారంటే, హిందువుల వ్యతిరేకంగా హిందూ రిలీజియన్ ని స్ప్లిట్ చేయడానికి కోసం చేసిన పని, కుట్ర ఇది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరో చెప్పారు, ఏమో చేశారని చెప్పి వెళ్ళి తవ్వడం ఏంటండి, నాకు అర్థం కాదు. అసలు మీరు అది ఫస్ట్ ఇంటర్గేట్ చేయండి. లైట్ డిటెక్టర్ టెస్ట్ అక్కడ టెస్ట్ ఉంటుంది, మీకు తెలుసు, కసబ్ మీద కూడా ఉపయోగించమ్మా. అది ఎందుకు వాడుకోలేదు ఫస్ట్, నేను చెప్పింది నిజమా లేదా అని తెలియడానికి? అక్కడ మీకు తెలిసిపోతుంది. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని ప్లేస్లో జేసీబీలు తీసుకొచ్చి తవ్విన తర్వాత ఏం దొరకలేదు,
ఒక స్కెలిటన్ దొరికింది, అది కూడా 30 సంవత్సరాల ముందు చనిపోయిన ఒక మెయిల్ మెంబర్ అంటున్నారు, స్కెలిటన్ దొరికింది. అప్పుడు ఆలోచించారు, ఈ చేసిన అలిగేషన్స్ అంతా ఒక కుట్రనే రాజుగారు, దాంట్లో డౌట్ లేదు. కానీ కుట్ర ఎందుకు చేస్తున్నారు అనేది మనం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ హిందూ ఇన్స్టిట్యూషన్స్ ని కొట్టడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నారు. మీరు చూస్తుంటారు, ఈషా యోగా వ్యతిరేకంగా తమిళనాడులో సద్గురు గురించి చాలా మటుకు ఇట్లానే ఊహాగానం చేశారు వీళ్ళందరూ కలిసి. ఆయన అది చేశారు, ఇది చేశారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు, అన్ని చేశారు. లాస్ట్ హైకోర్టు కొట్టుపడేసింది అక్కడ కూడా. తమిళనాడు గవర్నమెంట్ కూడా అన్నారు, ఏం లేదు, ప్రూఫ్ లేదా. ఇదంతా నడుస్తుంది ఇదన్నమాట. ఈ హిందూ రిలీజియన్ వ్యతిరేకంగా తమిళనాడు నుంచి ఉన్న నాస్తికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్న పని ఇది. అది కాకుండా కేరళ నుంచి వస్తున్న ముస్లిమ్స్ చాలా మంది అక్కడ వచ్చి సెటిల్ అయ్యి కర్ణాటకని మొత్తం వాళ్ళ బెంగాల్ ఎట్లా మార్చేశారో, బెంగాల్ డెమోగ్రఫీ ఎట్లా మార్చారో సదర్న్ కర్ణాటక డెమోగ్రఫీ కూడా అట్లనే మార్చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నార్దర్న్ కర్ణాటక కూడా వెళ్ళిపోతారు, అంటే డౌటే లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎస్టీపీఏ సపోర్ట్ తీసుకొని ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఆలోచించండి, ముస్లిం ఓట్స్ కోసం. దానికోసం సిద్ధరామయ్య గారు ఏమంటే మైనారిటీ స్టేటస్ ఇచ్చారు, అన్ని చేశారు. ఇది మనం ఎప్పుడు ఇది ఒక కుట్రనే. దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏకి ఇచ్చేసి ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదంతా నిజం బయటకు వస్తుంది. కరెక్ట్. ఈ మాస్క్ మ్యాన్ ఏదో ఒక స్కల్ తీసుకొని వచ్చాడు, అక్కడ 100 శవాలని చెప్పి మీడియా హైప్ కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. ఎవరికి నచ్చినటువంటి హెడ్లైన్స్, ఎవరికి నచ్చినటువంటి థంబ్నెయిల్స్ వాళ్ళు పెట్టేసి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు వాస్తవాలు తెలియాలి, ఇంకా విచారణలో ఇంకేమైనా ఉంటే తప్పకుండా తెలుస్తాయనే ఆశిద్దాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.